10-12 అయితే గ్యారంటీ. కానీ ఈ వేవ్స్ చూస్తుంటే, ఎందుకంటే నేను ప్రత్యేకంగా చేవెళ్ళ, వికారాబాద్, తాండూరు అక్కడ తిరిగిన. ఇవన్నీ వీక్ ఉండే. ఆడ ఉదాహరణంగా జనసేన పార్ట్నర్కు 4,000 ఓట్లు వచ్చినాయి, వికారాబాద్లో 7,000. ఇప్పుడు అదే జాగాలో 70,000 ఓట్లు వస్తాయి. అంటే 15 ఇంతలు పెరుగుతుంది. ఈ వేవ్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. అప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు వేవ్ వచ్చింది, అప్పుడు రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు వేవ్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు మోడీ వేవ్ ఇప్పుడు వచ్చింది. లోకల్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్న జనాలు అట్లా ఆలోచిస్తున్నారు. వేవ్ వచ్చినప్పుడు లోకల్ గవర్నమెంట్ ఎవరు చూడరు. వేవ్ వచ్చింది. అండ్ అందుకే నేను ఆశ్చర్యపోను. ఇప్పుడు మాధవి లత గారు కూడా గెలిచినా ఆశ్చర్యపోవద్దు. అండ్ వస్తే 17 కూడా రావచ్చు. కానీ గ్యారంటీ అయితే 10 కంటే ఎక్కువ గ్యారంటీ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు రంజిత్ రెడ్డి టికెట్ వెనకాల అసదుద్దీన్ ఉన్నారని అంటారు, నిజమేనా? ఇది ఇందులో ఏమైనా క్లారిటీ ఉన్నదా మీకు? అంటే అసదుద్దీన్ నాకు కూడా మంచినే పరిచయం. ఆయన ఇండిపెండెంట్. ఆయన ఇటు లేదు అటు లేదు. ఆయనకు ఓన్లీ పాలిటిక్స్. ఆయన ముస్లింలకు మీద ప్రేమ లేదు, హిందువుల మీద నఫరత్ లేదు. ఆయన మెయిన్ ఏంటంటే నేను ఎట్లో అట్లా గెలవాలి. ఆయనకు ఓట్ కట్టావు అని అక్కడ వీళ్ళే ఆరోపణ చేసిండు, కాంగ్రెస్ వాళ్ళే ఆరోపణ చేసిండు. ఇప్పుడు ఆయనతోటే పొత్తు పెట్టుకుండు. ఈయన బీజేపీ మనిషి, లోపట్లో బీజేపీ పొత్తుంది. బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలో బీజేపీని గెలిపిస్తేందుకు ముస్లిం ఓట్ కటావు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళతో పెట్టుకొని వాళ్ళు హిందూ ఓట్ కటావ్ అనే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు మద్దతు. కన్ఫ్యూజ్డ్ కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ అన్నిట్లా అయోమయం, గందరగోళం. ఇప్పటి వరకు వాళ్ళు క్యాండిడేట్ అనౌన్స్ చేయలేదు, 2 క్యాండిడేట్ అనౌన్స్ చేయలేదు. అక్కడ సోనియా వస్తుంది అంటే రాహుల్ గాంధీ అంటే రాహుల్ గాంధీకి అయ్యో విపరీతమైన భయం. అమేఠీ ఇట్స్ పెట్టి ఉరికిపోయిండు కేరళ. నియోజకవర్గం వస్తుంది అనుకుంటా కదా, మా దగ్గర వస్తుంది చేయాలన్నారు. తర్వాత ఏది తుక్కు కూడా దేనికి వస్తుందో, తుక్కు కూడా ఇక్కడ పెట్టాను కానీ ఖమ్మంలో నిలబడతా అన్నారు. ఇక్కడ ఖమ్మం నుంచి ఈ అయోమయం కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు క్యాండిడేట్ తెలియదు. హైదరాబాద్ లో ఎవరు పెడుతుండ్రు, లేకుంటే ఖమ్మంలో ఎవరు పెడుతుండ్రు, కరీంనగర్ కూడా వాళ్ళకి అర్థమే తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇది ప్రచారంలో ఉన్న కొండా విశ్వేశ్వరరెడ్డి గారితో ఇంటర్వ్యూ. 3 లక్షల మెజారిటీతో నేను గెలవబోతున్నాను చెప్తున్నారు. చూద్దాం రిజల్ట్. June 4th మనకి రిజల్ట్ వస్తుంది. ఆ రోజున ఎన్ని వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తారు ఏంటి అన్నది చూడాలి. ఫైట్ మాత్రం ఇక్కడ బీఆర్ఎస్ పోటీ లేదా సార్? మీరు దాని గురించి అసలే మాట్లాడలేదు, అసలు జీరోనా? జీరో. కేటీ రామారావు గారే అన్నారు వికారాబాద్ మీటింగ్. ఆయన కూడా ఒక బీసీ లీడర్ కి ఇచ్చినట్టున్నారు కదా. ఇచ్చిండు పెద్ద మనిషి, రెస్పెక్టబుల్ పెద్ద మనిషి. ఆయనకు ఆల్మోస్ట్ రిటైర్మెంట్ ఏజ్ ఇచ్చిండ్రు. అయితే అది కూడా నాకు ఒక కానుక అనుకోవచ్చు. రేవంత్ రెడ్డి కూడా ఒక కానుక నాకు. అయితే ఆయన కేటీఆర్ఏ మన వికారాబాద్ మీటింగ్ లో చెప్పిండు ఈ ద్రోహం చేసిన వానికి. ఎందుకంటే ఆయన లైఫే కేటీఆర్ కు, కేసీఆర్ కు రుణపడి ఉండాలి. ఆయన పోల్ట్రీ ఫెడరేషన్ హెడ్ చేసిందే వీళ్ళు. దాని తర్వాత టికెట్ ఇచ్చిన గెలుపు. కరెక్ట్ టైంలో ఎప్పుడైతే అధికారం నుంచి పోగానే అధికార పార్టీ దిక్కు దూకింది కాంగ్రెస్ చెప్తుండు, టీఆర్ఎస్ చెప్తాడు. రేవంత్ రెడ్డి కొండా విశ్వేశ్వరరెడ్డి మంచోడని చెప్తుండు, కేటీఆర్ చెప్తుండు రంజిత్ రెడ్డి ఒకటి అంటే గెలిపిమని అందరు అన్ని పార్టీలు చెప్తున్నారు.